కూటమి పార్టీల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. టీడీపీ జనసేన టాప్ లీడర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేకపోయినా కింది స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల క్యాడర్ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ గ్యాప్ కాస్త వైసీపీకి అనుకూలంగా మారిపోతుందట. ఇంతకీ టీడీపీ జనసేన కార్యకర్తల గొడవేంటి? వైసీపీ ఏ విధంగా లాభపడుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీ జనసేన మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయా? కింది స్థాయి నాయకుల కారణంగా ఇరు పార్టీలకు నష్టం జరుగుతోంది. ఈ గొడవల వల్ల వైసీపీ లబ్ధి పొందుతోందా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. 6 నెలలుగా కూటమి ప్రభుత్వం మంచి సమన్వయంతో ముందుకు సాగుతోంది. వాస్తవానికి జనసేన కారణంగా కూటమిలో గొడవలొస్తాయని అందరూ భావించారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంచి కోఆర్డినేషన్తో పాలన సాగిస్తూ ఆ ప్రచారాన్ని తిప్పికొట్టారు. కానీ అనూహ్యంగా టీడీపీ నాయకుల కారణంగా ఇప్పుడు రెండు పార్టీల మధ్య తుఫాన్ మొదలైంది. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ మొదలైంది. మొదట సోషల్ మీడియాలో మొదలైన చర్చ ఆ తర్వాత మీడియా ముందుకొచ్చేంత తీవ్రంగా మారింది. రాష్ట్రంలోని టీడీపీ నాయకులందరూ ఏకతాటిపై ఉన్నట్లుగా లోకేష్ ప్రమోషన్ గురించే మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది కాస్త జన సైనికులకు కోపం తెప్పించింది. దీంతో క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు వర్సెస్ జన సైనికులుగా పరిస్థితి మారిపోయింది. కూటమిలోని రెండు కీలక పార్టీల నాయకులు ఈ విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునేంత వరకు వెళ్లింది. నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ ఇరు పార్టీల మధ్య చిచ్చుపెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతను తగ్గించడానికే టీడీపీ నాయకులు ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నారని జన సైనికులు మండిపడుతున్నారు. తమ వల్లే అధికారంలోకొచ్చారని ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇది కాస్త చిలికి చిలికి గాలివానగా మారుతూ ఉండడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. టీడీపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి ఇలాంటి డిమాండ్లు చేయవద్దు అని వారించింది. ఇలాంటి ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలుంటాయని కూడా హెచ్చరించింది. అయితే అప్పటికే కూటమిలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రెండు పార్టీలు సఖ్యతతో ఉంటున్నాయన్న భ్రమలు తొలిగాయనే చర్చ జరుగుతోంది. అధికారం కోసమే రెండు పార్టీలు కలిశాయని, కానీ అసలు జనసేనకు టీడీపీకి పొసగడమే లేదనే టాక్ వినిపిస్తోంది. మరో 15 ఏళ్ల పాటు పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చెబుతుంటే క్షేత్రస్థాయిలో జన సైనికులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారట. టీడీపీ నాయకులను చంద్రబాబు కంట్రోల్ చేసినట్లు పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ రెండు అధికార పార్టీల మధ్య పెరుగుతున్న గ్యాప్ కాస్త వైసీపీకి లాభం చేకూర్చేలా మారిందట. ఇన్నాళ్లు టీడీపీపై విమర్శలు చేస్తే జనసేన డిఫెండ్ చేసేది. అలాగే జనసేన నాయకులపై విమర్శలను టీడీపీ తిప్పికొట్టేది. కానీ ప్రస్తుతం వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే ఇరు పార్టీల నాయకులు ఒకరికి ఒకరు తోడుగా నిలబడ్డం లేదనే చర్చ జరుగుతోంది. రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకుంటుందనే టాక్ నడుస్తోంది. టీడీపీ జనసేన గొడవలు కాస్త వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట.
గ్యాప్ని మరింతగా పెంచేలా వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసిందట. ఆ రెండు పార్టీలు విడిపోతేనే వైసీపీకి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. అందుకే ఈ గ్యాప్ను ఎంతవరకు పెంచి పోషించి తనకనుకూలంగా వైసీపీ మార్చుకుంటుంది అనే చర్చ జరుగుతోంది.